హాయ్ వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. వినాయక్ అంటేనే సంచలనం. థియేటర్ ఓనర్ కొడుకు నుంచి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసేదాకా ఆయన సినిమా థియేటర్ ఓనర్ కొడుకు. చిన్నతనం నుంచే సినిమాలు చేస్తూ పెరగడం వలన సినిమాల మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఏ తండ్రైనా తన కొడుకు చదువుకోకుండా సినిమాల్లోకి వెళ్తాను అంటే ఒప్పుకోరు. కానీ ఆయన తండ్రి మాత్రం అతన్ని సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించాడు. ఇలా తండ్రి ప్రోద్బలంతో వెళ్ళిన ఆయన కూడా అనుకొని ఉండడు. థియేటర్ ఓనర్ కొడుకుగా పరోక్షంగా సినీ రంగంలో అనుబంధం ఉన్న నేను సౌత్ లోనే పెద్ద సినిమా డైరెక్టర్ అయి సినిమా రంగాన్ని శాసించే స్థాయికి ఎదుగుతానని ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే వివి వినాయక్. తెలుగు సినిమా పరిశ్రమలో ఆ మాటకొస్తే బయట ఎక్కడైనా టాటా సుమో కనబెడితే చాలు వివి వినాయకే గుర్తొస్తారు. అంతలా తన మొదటి సినిమా ఆదితో ప్రేక్షకుల గుండెల్లో నాటుకుపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ అగ్ర హీరో అవ్వడానికి వివి వినాయకే కారణం. ఎన్టీఆర్ కూడా చాలా ఇంటర్వ్యూస్ లో ఈ విషయం చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన చెన్నకేశవరెడ్డి కూడా విజయాన్ని అందుకొని నేటికి బాలయ్య అభిమానులకు ఫేవరెట్ మూవీగా ఉంది. ఆ మూవీలో బాలయ్య చలపతిరావుతో పెద్దిరెడ్డి అనగానే టాటా సుమోలు మట్టిలో నుంచి లేవడం నిజంగా సూపర్. ఆ తరువాత నితిన్ తో చేసిన దిల్ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. నేటికి దిల్ మూవీ టీవీలో వస్తుంటే జనం ఇరగబడి చూస్తారు. నితిన్ తో ఆ సినిమా తీసి నితిన్ సినీ కెరియర్ కి ఎలాంటి డోకా లేకుండా చేశాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ సినిమాకి డైరెక్షన్ అవకాశం పొంది పరిశ్రమ మొత్తం తన వైపు చూసుకునేలా చేశాడు. చిరంజీవి సినీ కెరియర్ లోనే ఆ మూవీ బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఆ మూవీతో వినాయక్ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి ఆయన విజృంభణ స్టార్ట్ అయ్యింది. ఇది వినాయక్ సినిమా అని జనం థియేటర్ కి వెళ్లే పేరుని ఆయన పొందాడు. సాంబా, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, నాయక్ ఇలా వరుస సినిమాల హిట్స్ తో టాప్ రేంజ్ దర్శకుడిగా ఎదిగాడు. రాజకీయాల కారణంగా మధ్యలో సినిమాలకు దూరమైన చిరంజీవి 10 ఏళ్ల తర్వాత సినిమా చేయబోతున్నాడని ప్రకటన రాగానే చిరు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరూ డైరెక్టర్ గా వినాయక్ అయితే బాగుండేది అని అనుకున్నారంటే వినాయక్ రేంజ్ ని అర్థం చేసుకోవచ్చు. తనకి మాత్రమే సాధ్యమయ్యే టేకింగ్ తో సినిమాలు తీస్తూ తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డును సృష్టించాడు. బలం లేని సీన్ ని సైతం తన టేకింగ్ తో ఆడియన్స్ ఆ సీన్ ని కళ్ళార్పకుండా చూసేలా చేయడం వినాయక్ స్టైల్. నేటి చాలా మంది దర్శకులు ఆయన టేకింగ్ ని కాపీ కొట్టేవాళ్ళు. అలాగే సినిమా పరిశ్రమలో ఆయనకి ఏకలవ్య శిష్యులు చాలా మందే ఉన్నారు. ఆయన దర్శకత్వానికి ఎంత బలం ఉందంటే జనరల్ గా ఆయన సినిమాలో కామెడీ అదిరిపోతుంది. ఆయన సినిమాలో కామెడీ ఉన్నట్లు ఇంకే ఇతర సినిమాల్లో కూడా ఉండదు. అంటే సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకే టెంపోలో కామెడీ ఉంటుంది. కానీ కామెడీని ఆయన దర్శకత్వ ప్రతిభ డామినేషన్ చేస్తోంది. దిల్, కృష్ణ, అదుర్స్, నాయక్, అల్లుడు సినిమాలే అందుకు ఒక ఉదాహరణ. అలాగే ఆయన ఎంత పెద్ద డైరెక్టరో అంతే పెద్ద మనసున్న వ్యక్తి కూడా. ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని రాజమౌళి పొజిషన్ ని చూస్తుంటే ఒక దర్శకుడిగా మీకు అసూయ కలగడం లేదా అని అడిగితే అసూయగా లేదు, చాలా గర్వంగా ఉంది అని చెప్పాడు. అలాగే రాజమౌళికి గుండె ధైర్యం ఎక్కువని, అందుకే పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాలు తీస్తున్నారని, తనకంత ధైర్యం లేదని చెప్పాడంటే వినాయక్ మంచి మనసుని అర్థం చేసుకోవచ్చు. అలాగే తన దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమా ఫెయిల్ అయితే డిస్ట్రిబ్యూటర్లను పిలిచి సినిమాకి తాను తీసుకున్న రెమ్యునరేషన్ ని వెనక్కిచ్చాడు. ఒక దర్శకుడిగా తను తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా వినాయక్ ఇచ్చాడంటే తన మంచితనాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన నోటి వెంట ఏనాడు కూడా పలానా సినిమా ఫ్లాప్ అయిందటగా అని రాదు. అంటే ఆయనకి సినిమా మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద తన స్టామినాని నిరూపించుకోవడానికి కథలు వింటూ భారీ సినిమాతో మన ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు వినాయక్.